BON నుంచి పర్మిషన్ వచ్చింది. తపస్య కాలేజీకి మనం కొన్నాం. అది BON నుంచి పర్మిషన్ వచ్చింది. డాక్టర్ నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మనకు ఇక్కడ మన వాళ్ళు కోడ్ ఉంది. ఆ కోడ్ ని మనము తీసుకుంటాం. BON నుంచి పర్మిషన్ వచ్చింది. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఇది విద్యా సంస్థ లేక రౌడీల అడ్డానా? వీళ్ళు పిల్లలకు చదువు చెప్పే లెక్చర్సా లేక లోకల్ రౌడీ షీటర్లా? అల్వాల్లోని తపస్య జూనియర్ కళాశాల యాజమాన్యం తీరు చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒకవైపు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలు గాలికి వదిలేసి అడ్డగోలుగా ఇల్లీగల్ కాలేజీలు నడుపుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంటే దాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులపైకే ఎదురు దాడికి దిగుతారా? తప్పును నిలదీసిన USFI లీడర్ల మీదికి దూసుకెళ్తారా? వీళ్ళకి అసలు చదువు చెప్పే అర్హత ఉందా? వీళ్ళు యాజమాన్యమా లేక ఎడ్యుకేషన్ మాఫియానా? అల్వాల్ మండలంలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఈ తపస్య భండారాన్ని USFI RSU నాయకులు బట్టబయలు చేశారు. రాష్ట్ర నాయకుల జాగరి వెంకటేష్, నగేష్, సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగితే అడ్డంగా దొరికిపోయిన యాజమాన్యం సిగ్గుపడాల్సింది పోయి రౌడీయిజం చేస్తుంది. ప్రశ్నించిన వారిపైకే గుండాల్లా ఎగిరెగిరి పడుతున్నారు. పర్మిషన్ లేవని అడిగితే మా దగ్గర నారాయణ సంస్థ డాక్యుమెంట్లు ఉన్నాయి, షిఫ్టింగ్ లో ఉన్నాం అంటూ సిల్లీ కవరింగ్స్ ఇస్తున్నారు. అడ్మిన్ మేనేజర్ వచ్చి మాట్లాడతారు. మీడియా మైకులు పెట్టారు. అడ్మిన్ మేనేజర్ ఏం మాట్లాడతారు? అల్వాలు డాక్టర్ నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మనకు ఇక్కడ మన వాళ్ళు కోడ్ ఉంది. ఆ కోడ్ ని మనము మేము వాడతామండి. అది వాడచ్చు కదా సార్, ఎందుకు అది తీసుకున్నాం కదా, మేము తీసుకొని మాట్లాడుతాం. నారాయణ కాలేజ్ బోర్డు పెట్టు. నారాయణ కాలేజ్ మనకు షిఫ్టింగ్ పెట్టినాం. తపస్య అని మన తపస్య కాలేజీకి మనం కొన్నాం. అది ఆ కోడ్ షిఫ్టింగ్ పెట్టినాము. జరిగింది. డిగ్రీ అని లేదన్న, డిగ్రీ ఇంకా పెట్టినా అసలు పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు? క్లాసులు ఎలా స్టార్ట్ చేస్తారు అని అడిగితే కాలేజీ యాజమాన్యం వాలకం చూసి అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎట్టకేలకు ఎంటర్ అయిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు పర్మిషన్ వచ్చేదాకా ఒక్క క్లాస్ కూడా జరగడానికి వీల్లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరగాలి, ఫైట్ చేయాలి, ఏది జరిగినా సరే ఏదైనా ఉందా ట్రాన్స్పరెంట్ గా మీరు అన్ని డిస్ప్లే చేయాలి. మా కాలేజీకి ఇది, ఆ ప్రాసెస్ ఇది, ప్రతి ఒక్కటి ఉండాల్సిందే, అది చెప్పాల్సిందే సమాజానికి. ప్రతి ఒక్కరు రావాల్సిందే అండి సార్, ప్రతి ఒక్కరు రావాల్సిందే, అడగాల్సిందే. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం పోయి RTIలు పోయి అన్ని అడిగి తీసుకుంటున్నాం. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి, పిల్లల యొక్క లైఫ్. సో ఖచ్చితంగా మీరు అడగొచ్చు, ఫీజు గురించి కావచ్చు, లేకపోతే అఫిలియేషన్ గురించి కావచ్చు. ఏదైనా ఇష్యూ అయితే, ఏదైనా పిల్లగానికి ఏదైనా ర్యాగింగ్ ఇంకా సో అండ్ కాల్ ఇష్యూస్ ఉంటే మీలాంటి రావాలి, వచ్చి అడిగితేనే తెలుస్తుంది. రావాలి వాళ్ళు రమ్మంటారు కాలేజీ. ఏం చెప్పదలుచుకున్నారు ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి? సార్ అఫిలియేషన్ వచ్చిన తర్వాతనే పిల్లల్ని జాయిన్ చేయాలండి. పేరెంట్స్ బి అలర్ట్. ఇలాంటి ఇల్లీగల్ కాలేజీలో మీ పిల్లలను చేర్పించి వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. ఒకవేళ పర్మిషన్ రాకపోతే వేరే కాలేజీకి మారుస్తామంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నెక్కుతోంది. ఇప్పుడు రేపు పొద్దున మీరు సడన్ గా మూసేసుకొని పోతే పిల్లలు వచ్చి ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు కదా. మరి మీ కాలేజ్కి కోడ్ ఉండాలి కదా, మరి ఎక్కడుంది కోడ్? అన్ని దగ్గర అడిగి తెలుసుకున్నాం సార్. ఇప్పుడు మీరు కావాలంటే మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే పట్టుకొని రండి. మరి ఇక్కడికి మీ దగ్గర పర్మిషన్ ఉన్నాయన్నారు కదా. USFI, యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, USFI అని చెప్తారు.
ఓకే అవును 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 మరి అదే ఏమైంది అంటున్నాను, ప్రాసెస్ ఏమైంది, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి చూపించండి, మరి డాక్యుమెంట్ చూపించండి. అడుగుతున్నాం కదా, మీ దగ్గరే ఉంటాయి కదండి, మీ దగ్గరనే ఉంటాయి కదా. మీరు లీగల్గా రన్ చేస్తున్నప్పుడు, లీగల్గా మేము పర్మిషన్ పోతున్నప్పుడు ఎక్కడ దాకా డాక్యుమెంటేషన్ ఆగిందో ఆ డాక్యుమెంట్ చూపించండి. అదే నెంబర్ అండి, పేరు నేమ్ చేస్తుంటే డాక్యుమెంట్ తీసుకొని వచ్చి అడ్మిషన్లో క్లాసులు నడపండి. మేము క్లాసులు బైకట్ చేస్తున్నాం. మేమేమి ఇక్కడ వచ్చి మీకేం వైలెన్స్ చేయట్లేదు, ఎవరినేమి ఒక మాట మాట్లాడడం లేదు. మేము శాంతియుతంగానే మీకు అలాంటప్పుడు మీరు ఆన్సర్ లేనప్పుడు మీరు లీగల్గా పోవాలి. అసలు పర్మిషన్స్ లేకుండా కాలేజీ నడుపుతూ ప్రశ్నించిన లీడర్ల మీద రౌడీల్లా ప్రవర్తించిన కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే దమ్ము అధికారులకుందా? తపస్య కాలేజీ పేరుతో జరుగుతున్న ఎడ్యుకేషన్ మాఫియాకు చెక్ పడేదెప్పుడు? లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ది స్టోరీ. చూస్తూనే ఉండండి News9 టీవీ. BON నుంచి పర్మిషన్ వచ్చింది అని తపస్య అని మన తపస్య కాలేజీకి మనం కొన్నాం. అది BON నుంచి పర్మిషన్ వచ్చింది అని డాక్టర్ నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మనకు ఇక్కడ మన వాళ్ళు కోడ్ ఉంది. ఆ కోడ్ ని మనము తీసుకుంటాం. BON నుంచి పర్మిషన్ వచ్చింది అని లేదు, క్లాసెస్ అయిపోయింది. నో క్లాసెస్ లేదు.